హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వదిన మరదలు. ఈరోజైతే లేడీస్కి ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్, అవి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే మనకు నచ్చిన కలర్లో, మనకు నచ్చిన డిజైన్లో తయారు చేసుకోవచ్చు. స్టార్ట్ చేసేద్దామా. ఇందుకోసం అయితే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ, అలాగే సిజర్, స్టోన్స్ అండ్ సిల్క్ థ్రెడ్, అలాగే బ్యాంగిల్స్ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజ్ బ్యాంగిల్స్ తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని ఈ విధంగా రౌండ్గా ఒక 30 to 35 రౌండ్స్ వరకు మనం తిప్పుకోవాలి. అప్పుడైతే మనకు బ్యాంగిల్ మొత్తానికి థ్రెడ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు థ్రెడ్ చుట్టడం అయితే అయిపోయింది. ఈ విధంగా చుట్టేసిన తర్వాత మధ్యలో కట్ చేసేయాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని థ్రెడ్కి ఒక చివరలో మొత్తం అంటే విధంగా ఈ విధంగా అప్లై చేసేసి చేత్తో ఈ విధంగా అనుకోవాలి, లేకపోతే థ్రెడ్ ఒక్కొక్క పోగు అనేది విడిపోతుంది. ఈ విధంగా మొత్తానికి అప్లై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇది కాసేపు ఆరాలి. థ్రెడ్ అనేది ఆరేలోపు ఒక గాజు తీసుకొని దానికి ఒక చివర గ్లూ అప్లై చేసేసి ఈ థ్రెడ్ని ఈ గ్లూ మీద కరెక్ట్గా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అంటించాలి. అంటించిన తర్వాత కాసేపు దీన్ని గాలికి వదిలేయాలి. ఈ గ్లూ అనేది ఆరేంత వరకు మనం టచ్ చేయకూడదు. ఇప్పుడు థ్రెడ్ అనేది ఏ విధంగా చుట్టాలో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు గ్లూ అయితే బాగా ఆరిపోయింది. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా థ్రెడ్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఉండే విధంగా పట్టుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టిన తర్వాత లాస్ట్లో గ్లూ అనేది అప్లై చేసేసి మిగిలిన థ్రెడ్ మొత్తాన్ని కట్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా థ్రెడ్ మొత్తాన్ని చుట్టాలి. ఎక్కడ బ్యాంగిల్ అనేది కనిపించకుండా థ్రెడ్ని హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా బాగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టోన్స్ ఏ విధంగా అంటించుకోవాలో చూద్దాము. దీనికోసం బ్యాంగిల్ తీసుకొని దానికి 4 వైపులా 4 డాట్స్ పెట్టుకోండి. ఎందుకంటే స్టోన్ పెట్టినప్పుడు డిజైన్ అనేది కరెక్ట్గా రావడం కోసం ముందుగానే మనం 4 వైపులా 4 డాట్స్ పెట్టుకుంటాం. దీనిపైన చిన్న స్టోన్స్ అనేటివి మనకు దొరుకుతాయి. నేనైతే ఇవి అమెజాన్లో తీసుకున్నాను. ఇప్పుడు బ్యాంగిల్ అనేది తీసుకొని మనం గ్లూ ఎక్కడైతే అప్లై చేసామో దాని మీద ఈ స్టోన్ అనేది పెట్టేయాలి. గ్లూ అనేది మరీ ఎక్కువగా అప్లై చేయకూడదు, కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా స్టోన్ అనేది బాగా అంటించేసి కాసేపు ఆరబెట్టాలి. ఇప్పుడు ఈ స్టోన్ చుట్టూ మళ్ళీ మనకు డిజైన్ కావాలి కాబట్టి మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకొని మనం ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో మనకు గ్లూ అనేది అప్లై చేసేసుకొని దాని మీద మనకు నచ్చిన స్టోన్స్ అనేటివి అంటించేసుకోవాలి. చాలా సింపుల్ అండి, తక్కువలో అయిపోతుంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేటివి. మిగతా స్టోన్స్ ఏ విధంగా అంటించాలో ఒకసారి చూసేయండి.
చూడండి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. మనం బయట కొంటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. అది మనం చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వదిన మరదలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.